కాకినాడ వెంకట్ నగర్ లో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. తెల్లవారుజాము నుండి స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. అదేవిధంగా స్వామివారి ఆలయంలో తెల్లవారుజామున తిరుప్పావై పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గోవిందాచార్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 14వ తేదీన గోదా రంగనాథుల కళ్యాణం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కాకినాడ వెంకట్ నగరంలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో వచ్చి ఆ స్వామివారిని సేవించుకుంటూ ఉన్నారు. ఈ ధనుర్మాస మహోత్సవాల్లో ఇది ఒక ముఖ్యమైనటువంటి రోజు. ఈ యొక్క ధనుర్మాస ఉత్సవాన్ని భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉండడం చేత ఈ రోజు దానికి పరాకాష్ట ఈ వైకుంఠ ఏకాదశి అనేటువంటిది. అలాగే రేపు రాబోయే 13వ తేదీ భోగి రోజున గోదా కళ్యాణం కూడా ఈ ఆలయంలో జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇంకా మరింత శ్రద్ధాభక్తులతో వచ్చి ఆ యొక్క కళ్యాణోత్సవాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా మనం చేసుకుంటున్నాం.